TH94 న్యూస్ కి స్వాగతం. ఎన్నికల భాగంగా 24 వారికి సంబంధించి బాలకృష్ణారెడ్డి, 1వ వారికి సంబంధించింది మిట్టు లలిత గారు, వీరి యొక్క ప్రచారం దీంట్లో భాగంగా మా యొక్క ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము నన్ను 1వ వార్డు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. నేను ఉదయము కొన్ని ఎందుకంటే భరత్ నగర్లో మేము ప్రచారం చేయడం జరిగింది. భరత్ నగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు అంటే ఇంటర్నల్ రోడ్స్, సీసీ రోడ్లు వేయాలని చెప్పిండ్రు, ఇంకోటి బోర్డు వేయాలని చెప్పిండ్రు, ఇంకోటి మంచిగా సౌకర్యం లేదు అని చెప్పిండ్రు. సరే, అవన్నీ తూచా తప్పకుండా చేస్తాం. ఇంకొందరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పిండ్రు. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా ప్రయత్నం చేసి వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తామని వాగ్దానం చేసినాం. ఇంకో విషయం ఏంటంటే మంచినీటి సౌకర్యం చాలా ఇబ్బంది ఉన్నది. అక్కడ గత పాలకులు ఏమి చేయలేరు. మేము ఇప్పుడు వచ్చిన మాది 2 సంవత్సరాల పాలన లోపల మేము ఈ మల్రెడ్డిపల్లికి మా ఎమ్మెల్యే గారు ఇంచుమించు 6 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది వివిధ పనుల నిమిత్తం. ఇప్పుడు ఇంకా మిగిలిన సమస్యలు ఉంటే కూడా ఇంకా తూచా తప్పకుండా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అన్ని పనులు చేస్తామని చెప్పి మేము ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. మాకు ప్రతి వార్డులో పోతే మాకు బ్రహ్మరథం బట్టి మేము కాంగ్రెస్కి ఓటేస్తామని చెప్పిండ్రు. ఎందుకు వేస్తారు మా కాంగ్రెస్కి అని చెప్పి మేము అడిగినాం. అంటే కాంగ్రెస్ మాకు సన్న బిల్లు ఇచ్చింది, విద్యుత్ బిల్లులు మాఫీ ఉన్నాయి, ఇంటికి విద్యుత్ బిల్లు కట్టలేము. ఇంకోటి రేషన్ కార్డు లోపల పేర్లు లేకుండే 11-12 సంవత్సరాలు వచ్చి ఇప్పుడు మాకు ఆ రేషన్ కార్డులో లేని పిల్లల పేరు లేనివి ఇవ్వడం చేర్పులు జరిగినాయి. కొత్త రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్పిండ్రు. అంటే సరే, మంచిదమ్మా, బాగుంది కదా, మరి ఎట్లా అంటే మేము కాంగ్రెస్కే పట్టం కడతామని చెప్పి మాకు గంటాపతంగా చెప్పిండ్రు. మేము కూడా చెప్పిన వాళ్ళకు మీరు ఇంత విధంగా చెప్పినప్పుడు మేము కూడా మీకు గంటాపతంగా ఏం చెప్తామంటే మీకు మీ యొక్క డిమాండ్లు ఏమున్నాయో మా డిమాండ్లు మేము మా ఎమ్మెల్యేగా చెప్పి తీరుస్తామని చెప్పినాం. దానికి చాలా సంతోషపడ్డారు. ఇంచుమించు లలిత గారు మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను వ్యక్తం చేస్తున్నా. ఇంకో విషయం, 24 వార్డులో కూడా బాలకృష్ణారెడ్డి 24 వార్డులో కూడా నేను అక్కడక్కడ తిరిగినా ఆయన పేరే చెప్తున్నారు. కాంగ్రెసే చేస్తుంది, వేరే పార్టీలు ఏం చేయాయి, మన బీజేపీ ఏం చేయదు, టీఆర్ఎస్ ఏం చేయదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైం ఇస్తే కూడా ఒక్క పని చేయలేదు. మా ఎమ్మెల్యే వచ్చినప్పుడు శివాచౌక్ నుండి మల్రెడ్డిపల్లి విలేజ్ల వరకు సీసీ రోడ్ వేసింది. అటువంటి అభివృద్ధిని చూసింది కాబట్టి మేము అక్కడ ఉన్న చాలామంది వాళ్ళు ఏమన్నారు, మేము కాంగ్రెస్కి వేస్తామని చెప్పి బాలకృష్ణ రెడ్డి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ప్రజలు చాలా విశ్వాసం కలిగింది. కాబట్టి మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పినాము. మీకు కూడా ఇప్పుడు తెలియపరిచేది అంటే మా ఎమ్మెల్యే గారు వచ్చిన 2 సంవత్సరాలు చాలా పనులు చేశారు. కాబట్టి ఇంకా బాధ్యత పెరిగి ఆయన చేస్తామని హామీ ఇచ్చి మీరు విలేజ్లో కూడా ఏ వాగ్దానాలు చేయండి, నేను చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పినందుకు మేము కూడా అదే ధైర్యంతో మేము విలేజ్లో పోయి ఆ వార్డులో పోయి మేము చెప్పడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇప్పుడు అభివృద్ధి అయింది. శివాచౌక్ నుండి 2.5 రోడ్డు భవనాల శాఖ నుండి కొట్లాడి తీసుకొచ్చినాం. ఇంకా కార్మిక స్కూల్ కూడా పని పూర్తి అయిపోతుంది. ఇంకా 2 కోట్లు పెండింగ్ ఉన్న పైలు, అది కూడా పూర్తి అయిపోతుంది. బీజేపీ కానీ కారు గుర్తు కానీ వాళ్ళకు సిగ్గు శరం ఉంటే ఒక్క నయా పైసా కూడా దాడలేదు. వాళ్ళు ఈరోజు మాజీ చైర్మన్ కోడలు నిలబెట్టింది, బ్యాటరీలు బట్టి ఓటాడుకుంటున్నాం, లైట్లు లేవని అంటే ఆమెకు ఇంత అనుభవం ఉంది. చైర్మన్ 2 సంవత్సరాలు చేసి మల్రెడ్డిపల్లికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి. తన ఇంటికి 50 ఇంటికి రోడ్ వేసుకున్నది, 3 కట్టుకున్నది 2వ వార్డు. కానీ ఏ ముఖం పెట్టి మాట్లాడింది ఆమెకు? లైట్లు వేసి మేము ఓట్లు అడుగుతున్నామని. ఆమెకు
నేను ఎంత కలిగితే డిపాజిట్ కూడా కలిగేది. ఈ మీడియాతో చెప్తున్నా. ఆమె ఇంటికాడ సవాల్ చేయమను, బస్తీలో సవాల్ చేయమను. చైర్మన్ 2 సంవత్సరాలు ఉండి ఏం చేసింది? పోయిన చైర్మన్ 2 ఎమ్మెల్యేలు కొట్లాడి సర్వనాశనం చేసిర్రు. బడ్జెట్ని అంతా సర్వనాశనం చేసిర్రు. ఇంకా ఏం ముఖం పెట్టే వాళ్ళు ఓటు అడుగుతారు కారణం? మేము కాంగ్రెస్ అభివృద్ధి కోసం మా ఎమ్మెల్యే తోలిచ్చిన వాస్తవమే. అన్ని వార్డులలో తిరిగితే ఈ వార్డు కూడా అభివృద్ధి చాలా కలిగింది. మీరు కూడా 18, 16, 17 వార్డులో తిరిగింది. వాళ్ళ అభివృద్ధి చూడండి, మా అభివృద్ధి చూడండి. ఏం మెడికల్ లేవు, ఏం కరెంటు లేదు, వాటర్ సప్లై లేదు. ఆమెనే కరెంటు తెచ్చిందా? ఆమె పెళ్లి కూడా కాలేదు. 40 సంవత్సరాల నుండి మేము కొట్లాడితే లైట్లతో మేము ఓటు అడుగుతా అంటే సవాళ్ళు ఇస్తున్నికే స్వీకరణకి ఏ కట్టకు రమ్మనికే ఎమ్మెల్యే దగ్గర, మాజీ ఎమ్మెల్యే దగ్గర కూడా రమ్మనికే సిద్ధం ఉన్నాను నేను. ఇప్పుడు ఆమె ఓటు అడగాలి ప్రజాస్వామ్యంలో. ఇది చేస్తా, ఇది చేయనని. లైట్లు లేవని అంటే మాకు నువ్వు గిచ్చుకుంటే మేము నీకు డిపాజిట్ కూడా దక్కమని మళ్ళీ చెప్తున్నాం. మా ఎమ్మెల్యే ఇదే చెప్పమన్నాడు. శాంతియుతం ఇవ్వమన్నాడు. నేను చేసే అభివృద్ధి అన్నీ చెప్పమన్నాడు. 1000 కోట్లు తెచ్చి మున్సిపాలిటీకి తీర్చిదిద్దుతాను ముఖ్యమంత్రి చెప్పిన వాగ్దానం. మీడియా మీరు కూడా ఎన్నోరు 30 కోట్లు పెట్టి పామ్ హౌస్కి వెళ్ళి నీళ్ళు మళ్ళీ సప్లై చేయడానికే శాంక్షన్ చేసుకున్నారు. మధ్యలోనే ఎలక్షన్ వచ్చింది, అది పూర్తిగా కాలేదు. అన్నీ కాదు. రేషన్ కార్డులు లేని వాళ్ళకు చెప్పమన్నాడు. పింఛన్ లేని వాళ్ళకు ఎలక్షన్ కోడ్ కాగానే నేను ఎంత కావాలంటే ఇస్తాన్నాడు. డబల్ బెడ్రూమ్ పేదలకు నీకు 20 కాదు 40 ఇస్తాన్నాడు. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లక్షణాలు ఇట్లున్నాయి. నీవు మర్యాదతో మాట్లాడు. లైట్లు వేసి నేను ఓటు అడుగుతున్నా అంటే ప్రజలేం ఎడ్డోళ్ళు గారు. మల్లెపల్లి ప్రజలకు అంతా తెలుసు. అన్ని విధాల అభివృద్ధి చెందింది వాడు. ఇప్పుడు బాలకృష్ణకు ఓటేసి 1వ వార్డు ఆయనకు ఓటేసి బాగా మెజారిటీతో ప్రజలు కోరుకుంటారు. 2 స్థానికులే బయటికి గెలిచి నానా ఇబ్బందులు పడ్డాము. నానా ఇబ్బందులతో కేసులు అయినాయి. హై స్కూల్ చేసుకున్నాము, రోడ్లు చేసుకున్నాము, లైట్లు చేసుకున్నాము, పింఛన్ చేసుకున్నాం. ఏదీ లోటు లేదు. ఇంకా ఎద్దైనా నిధులు ఎన్నిక మా ఎమ్మెల్యే రెడీ ఉన్నాడు. మీ మీడియాకు మా ప్రతిపక్షాలకు సవాల్ ఇస్తున్నా. ఆమె ఇంటికి రమ్మంటే నేను సిద్ధం, ఆమె మా ఇంటికి రానికే సిద్ధం. ₹1 నువ్వేం చేసినావు? 2.5 సంవత్సరాలు చైర్మన్ ఉండి దానికి నువ్వు ఓటు అడుగు. ఏదో ఒక ఓటు వచ్చి అమాయక ప్రజలు మల్లెపల్లి అనే డబ్బులు ఇస్తా నాకు ఓటు వేస్తారు. ఈ కారు గుర్తున్న ఆయనకి బీజేపీ చరిత్ర అంటే 5 సంవత్సరాలు ఆమె 10 లక్షలు తెచ్చింది. 10 లక్షలు తెచ్చి తన ఇంటికాడ పెట్టుకుంది. మేము 6 కోట్లు తెస్తే 5 లక్షలు గొప్పదా, 6 కోట్లు గొప్పదా? ఆమె కూడా జర జ్ఞానోదయం కావాలి. ఆమె చిట్ట ఇప్పితే 3వ తారీఖు తర్వాత వాళ్ళ చిట్ట ఇప్పుతా ఎంత కుంభకోణాలు చేసిండ్రు, ఏ విధంగా కుంభకోణాలు చేసిండ్రు, ఏ పర్మిషన్ కార్డు ఏం చేసిండ్రు. 4-5 తారీఖు నాడు చిట్ట ఇప్పుతా బహిరంగ సభ పెట్టి వాళ్ళను మామూలుగా ఓటు అడిగి ప్రజలను చేయమని కానీ హెచ్చరిక చేయవద్దని చెప్పమని ఈ మీడియా సోదరులకు జై కాంగ్రెస్. వార్డు ప్రజలకు విజ్ఞప్తి. నేను బాలకృష్ణారెడ్డి, పోలీస్ బాలకృష్ణారెడ్డి, వార్డు నెంబర్ 24 కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా వార్డు ప్రజల అభివృద్ధి మేరకు నేను శాయశక్తుల కృషి చేస్తున్నాను. ఇక ముందు కూడా వీధి లైట్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ, మన బాలాజీ నగర్లో డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందిగా ఉంది. అలాగే సీసీ రోడ్డు నిర్మాణం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజలు చెప్తున్నారు. మన ఇక సీసీఐ కాలనీకి రోడ్డు ఇబ్బంది ఉన్నది. సీసీఐ కాలనీకి మల్లెడిపల్లి. అలాగే ఇక్కడ మల్లెడిపల్లికి వస్తే ఇక్కడ వీధి చివర కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. రోడ్డు మొత్తం లైట్లు లేకుండా, లైట్లను కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని మా ప్రజలు చెప్తున్నారు. వీటన్నిటి పనులు వీలైనంత తొందరగా ఎమ్మెల్యే గారితో చెప్పి తొందరగా తీరుస్తానని హామీ ఇస్తున్నాను. అలాగే నా వార్డు ప్రజలు భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను.